రైట్, మనతో పాటు దేవిప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఎట్లా చూస్తారు ఈ మళ్ళీ ఒకసారి ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చిర్రు, దేనికోసం తెచ్చిర్రు అనుకోవచ్చు మనం? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదో మన సినిమాలో సీరియల్ లాగా నడుస్తూ ఉంది. 2 ఏళ్ల నుంచి భూతద్దాలు బట్టి ఎత్తుకుతున్నారు. హరీష్ రావు గారు తప్పలేమైనా దొరుకుతాయా, కేటీఆర్ తప్పలేమైనా దొరుకుతాయా, బీఆర్ఎస్ నాయకులు తప్పిదాలు ఏమైనా దొరుకుతాయా, అందులో ఇరికించి వీళ్ళను లోపలికేసి శునకానందం పొందాలి. ఎందుకంటే ఆయన కూడా కొద్ది రోజుల పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కాబట్టి. మంగమ్మ శపథం లాంటి సినిమాలు చూసినాం కదా మనం. ఆ శపథం మంగమ్మ శపథం లాగా ఇలా రేవంత్ శపథం, నేను కేసీఆర్ను జైల్లో పెట్టాలి, హరీష్ను జైల్లో పెట్టాలి, కేటీఆర్ను జైల్లో పెట్టాలని శపథం చేసిండు. నువ్వు చేయాల్సిన శపథం ఏంది? ఇచ్చిన హామీలు అమలు చేస్తానని శపథం చేయి, 6 గ్యారంటీలు అమలు చేస్తానని శపథం చేయి, 420 ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చెయ్యి. కానీ ఇవాళ హరీష్ రావు గారి మీద సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా కేసులో చెప్పిండ్రు, హరీష్ గారికి అనేటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధం ఉండదు. మంత్రులకు ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ నాయకులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, డిఐజీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. మంత్రులకు, ముఖ్యమంత్రులకు సంబంధాలు ఉండవు. కాబట్టి అది కూడా తెలియనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం ఒక శునకానందం. ఇది డెఫినెట్గా ఏమంటే ఏదో ఆనందపడతారు నోటీస్ ఇవ్వడం ద్వారా. ఈ నోటీస్తో మాకు పోయేది లేదు, వచ్చేది లేదు. డెఫినెట్గా న్యాయంగా మేము న్యాయస్థానాలని అత్యంత గౌరవించే పార్టీ బీఆర్ఎస్. డెఫినెట్గా ఆ నోటీస్కు జవాబిస్తాం, అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటాం, అవసరమైతే కోర్టుకు పోతాం, అవసరమైతే న్యాయపరంగా ఏ అంశాలనైనా మేము ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే నిన్న హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో సింగరేణికి సంబంధించి, దాని తర్వాత ఈ నోటీసులు రావడం, ఇదంతా నిజంగా అంటే ప్రశ్నిస్తున్నందుకే ఇట్లాంటి నోటీసులు కావచ్చు, ఇట్లా కేసులు కావచ్చు, ఇవన్నీ అనుకోవచ్చా? చాలా స్పష్టంగా నిన్న మధ్యాహ్నం హరీష్ రావు గారు నైని ఆ బొగ్గు కుంభకోణం గురించి సుజిత్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి వారు ఆధారాలతో సహా బయటపెట్టి వారు ప్రజాక్షేత్రంలోకి సిద్దిపేటకు పోయినరు. నేను వారు పని మీద పోగానే ఇక్కడ నోటీస్ ఇచ్చారు. అంటే ఈ పెట్టిన ప్రెస్ మీట్ వలన అధికార వర్గాల్లో కానీ, ఐఏఎస్లలో కానీ, ఐపీఎస్లో కానీ, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మొత్తం ముఖ్యమంత్రి బంధువులకు అన్ని కాంట్రాక్టులు కట్టిబెడుతున్నారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇలా తేలిపోయింది. కాబట్టి ఈ తేలిపోయినటువంటి సందర్భంలో ఎట్లయినా ఈ చర్చను ఆపాలి. ఈ చర్చకు అడ్డుకట్ట వేయాలంటే మార్గం ఏముంది? పాత కేసు ఒకటి ఉన్నది కాబట్టి అందులో నోటీస్ ఇవ్వండి. నోటీస్తే ఇలా మొత్తం చర్చ అదే జరుగుతుంది కదా. ఇలా తెలంగాణ అంతా హరీష్ రావు గారు ఎప్పుడు పోతాడు, ఆయనను ఏం ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి ఏం జవాబు చెప్తాడు, తర్వాత ఆయనను ఏం చేస్తారు, ఈ చర్చ తప్ప ఇలా నైని బొగ్గు కుంభకోణం గురించి చర్చ లేదు కదా. డైవర్షన్ అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పొలిటికల్ డైవర్షన్. ఇలా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా టోటల్గా పెరాలసిస్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్కు పక్షవాతం వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ ఏకపక్షంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తూ ఉంది. మొన్ననే అన్నాడు మా ఐజీని, డిఐజీని, మీరు కండువా వేసుకోండి, కాంగ్రెస్ కండువా అని సజ్జనార్కు చెప్పిండు. మొన్న జర్నలిస్ట్ అరెస్ట్ కేసులో హరీష్ రావు గారు అన్నారు. కాబట్టి డిఐజీకి, ఐజీలకు కూడా కోపం వచ్చినట్టుంది హరీష్ రావు గారి మీద. హరీష్ రావు గారు వ్యక్తిగతమైనటువంటి కోపంతో ఏ అధికారులు అనలేదు. అధికారులు అంటే అత్యంత గౌరవం గల నాయకుడు హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలోనే. ఆయన ఎన్నడూ కూడా అధికారుల మీద నోరు వారేసుకోడు. కానీ ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద మీరు న్యాయపరంగా వ్యవహరించండి, హద్దులు దాటకండి అని చెప్పినందుకు ఇవాళ ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఇప్పుడు సజ్జనార్ గారు మొన్న చెప్పిర్రు, ఖచ్చితంగా నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తే వాళ్ళని భంగం కలిగించేటటువంటి, వ్యక్తిగత భంగం కలిగించేటటువంటి ఆరోపణలు చేస్తే ఎవరినైనా కూడా లోపలేస్తామని చెప్పిండు సజ్జనార్ గారు. మరి ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ క్యాబినెట్లో కూడా కొంత ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పి ఒక అంశం తెరపైకి వచ్చింది. దాని మీద కూడా సిట్ వేసే అవకాశం ఉన్నదన్న ప్రభుత్వం? ఇప్పుడు సిట్ వేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి మీద సిట్ వేయాలి. ఎందుకంటే గద్దెలు గులగొట్టాలని ఆయనే చెప్పిండు, పేగుల మెడలేసుకోవాలని ఆయనే చెప్పిండు, లాగులలో తొండలేడవాలని ఆయనే చెప్పిండు. ఫస్ట్ మొదలు ఆయన మీద సిట్ వేయండి. ఆయన మీద అవినీతి ఆరోపణలు చాలా వచ్చినాయి. మన బయటి దేశాలకు సంబంధించినటువంటి ఎంఓయూలు అన్నీ కూడా 10 కోట్ల రూపాయలు టర్నోవర్ లేనటువంటి వాళ్లకు 1000 కోట్ల రూపాయలు అప్పచెప్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. గచ్చి భూములని మరి బినామీలకు ఇప్పించండి అనేటువంటి వాదన వచ్చింది. అట్లాగే టీఎన్జిఓ భూముల్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి విషయాలు వచ్చినాయి. వీటన్నిటి మీద సిట్ వేయండి. ఇలా మేము అది ప్రతిపక్షంలో ఏం పని చేస్తున్నామని సిట్ వేస్తారా? అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం అవినీతి ఆరోపణలు వేసినారు, ఏం అవినీతి జరిగిందని సిట్లు వేయాలి తప్ప ప్రతిపక్షాల పోరాటాల మీద సిట్ అనేది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో రాయాలి రేవంత్ రెడ్డి పరిపాలన. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు పోరాటాలు చేస్తే సిట్ అయ్యారు. సిట్ వేయాల్సింది అధికార పార్టీలో అన్యాయాలు చేసే వాళ్ళ మీద, అవినీతి చేసే వాళ్ళ మీద, దుర్మార్గాలు చేసే వాళ్ళ మీద సిట్లు వేయాలి.
వాళ్ళు సిట్లు వేసుకున్నా ఇంకొకటి చేసినా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అత్యంత బలమైనటువంటి ఒక రాజకీయ పార్టీ. డెఫినెట్గా దాన్ని మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.